సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 2014 నుంచి కేసీఆర్ గారు యాదగిరి గుట్టను మరి 2000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నప్పుడు ఆయన గర్భగుడి నుంచి పూర్తిగా యాదాద్రిని డెవలప్ పునర్నిర్మాణంలో భాగంగా మరి గర్భగుడిని బంగారు తాపడంతో తీర్చిదిద్దడం కోసం మరి ఆ రోజున ఆగమశాస్త్ర ప్రకారం 125 కిలోలతోటి బంగారు తాపడం చేయాలని మరి ఆయన నిర్ణయం తీసుకున్నాక భక్తులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపు 60 నుంచి 70 కిలోల బంగారం మరి అటు కేసీఆర్తో పాటు మంత్రి మల్లారెడ్డి గారు కానీ వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు భక్తులు అనేక రకాలుగా మరి 70 కిలోల వరకు ఈ రోజున బంగారం మరి దేవునికి సమర్పించుకున్నారు. ఆ 120 కిలోలో 70 కిలోలు వచ్చినప్పుడు మిగతాది కూడా మరి ఈ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం మారినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సార్లు వచ్చినా కానీ ఒక్కనాడు కూడా దాని గురించి ఇక్కడ చర్చ లేకుండా మరి స్థానిక ఎమ్మెల్యే ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి మేము బంగారు తాపడం గతంలో తీర్మానించింది తప్పకుండా మేము బంగారు తాపడం చేస్తామని చెప్పిండు. కానీ మరి ఎంతవరకు బంగారం వచ్చింది, ఎవరెవరు ఇచ్చారు భక్తులు అనేది అది ఎక్కడ సమాచారం ప్రజలకు తెలియకుండా భక్తులకు తెలియకుండా ఈ రోజున వాళ్ళ వరకు ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకొని ఆ ఉన్న బంగారం ఎంతుంది, ఇంకెంత అవసరం ఉన్నది అనేది చెప్పకుండా ఈ రోజున 60 కిలోలు 50 కిలోలతోటి అని మేము రాగి మీద మరి బంగారు పూత పూసి వాళ్ళ గోపుర నిర్మాణం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇందులో స్కామ్ ఉన్నది. ఎందుకంటే దేవునికి వచ్చిన సొమ్ము మరి ఈవో గారు ముఖ్యంగా ఈవో గారు ఇదంతా అతను మరి తమిళనాడు వెళ్ళి కూడా ఈ రోజున ఆ తాపడం గురించి అక్కడికి వెళ్ళి వచ్చిండు కానీ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి గిన్ని కిలోలు వచ్చినాయి గిల్లు ఇచ్చిర్రు అనేది స్పష్టంగా ఎవరికి సమాధానం చెప్పకుండా దొంగచాటుగా ఇవాళ బంగారు తాపడం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈఓ గారు దీనికి ఎందుకంటే బాధ్యులు వాళ్ళే కాబట్టి ఎమ్మెల్యే కానీ ఎవరైనా ప్రతిదానికి చిన్నదానికి వెళ్ళి ఇవాళ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు గుట్ట మీద. కానీ బంగారు తాపడము చేస్తున్నప్పుడు దాని మీద ఎందుకు వివరణ ఇవ్వట్లేదు ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఐలయ్య గారు? దీని మీద ఖచ్చితంగా లేకపోతే భవిష్యత్తులో బంగారు తాపడం వాళ్ళు అట్లేగా దొంగచాటుగా చేస్తే మాత్రం ఇది పెద్ద ఎత్తున భక్తులతోటి ఉద్యమం చేయవలసి వస్తుంది. ఈఓ గారిని కూడా వాళ్ళ మీద ప్రభుత్వం విచారణ చేయాలి. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు కూడా చిన్న విషయానికి అసెంబ్లీలో ఇవాళ మాట్లాడుతున్నాడు, ఇంత పెద్ద విషయము. ఎందుకంటే కేసీఆర్ పేరు ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఇవాళ బంగారం ఆయన చెప్పిన 125 కిలోలు కాకుండా 60 కిలోలతో చేస్తున్నాం అనేది కేవలం కేసీఆర్ గారిని ఆయనను పక్కకు పెట్టడం అనేది ఉంటుంది. అవన్నీ కాదు, దేవుని విషయంలో సమానంగా చూడాలి. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అని కోరుకుంటూ చేస్తాం.